అమ్మ ఒక వెరీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. నీకు పెళ్ళైన కొత్తల్లో ఇంతమంది జనాలు ఉన్నారంటున్నావు కదా, మీకు సపరేట్ బెడ్రూమ్లు కూడా లేవంటున్నావు. మరి ఇంతమంది భార్యాభర్తలు అంటే ఒక 5-6 జంటలు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న ఒక బంధం అనుబంధం ఇప్పుడు ఎక్కడ, హౌ డు దే ఫుల్ఫిల్ దేర్ వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేసుకునేవాళ్ళు? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వీళ్ళని బట్టిగా ఉండేది. అది కూడా ఇప్పుడు నేను చెప్పాను హోటల్ అన్నట్టు అట్లనే ఉండేది, వెయిట్ చేసినట్టు ఉండేది. ఇప్పుడు అసలు ఇద్దరు ఉంటుండ్రి కొట్టుకొని ఇది అవుతుండ్రి. అట్లేంటి దేనికి వాళ్లకు ఒక కోరిక అనేది లేకుండా అవుతున్నారు. అంటే ఇప్పుడేమో ఇద్దరే ఉంటూ ఇక రోజు అదే పని కాబట్టి ఇంకా వాళ్ళకి మొహం వచ్చేస్తుంది అంటావు. అప్పట్లో అట్లా తయారు వెయిట్ చేసేవాళ్ళు. బాగుంది, ఇదేదో కొత్త పాయింట్. అంటే అట్లా ఉండేది మా అందరిళ్ళలో. ఒక ఇల్లు 2 ఇళ్ళు మా అత్తగారి ఇల్లే అనే కాదు, మా అమ్మింటి అట్టనే ఉండేది. మా అత్తగారి మంచిగా సరదాగా ఉండాలి, కుటుంబం కలిసి ఉండాలని. ఇప్పుడు అసలు ఒక్క పిల్ల వస్తే ఇంకో 2 కూరలు ఎక్కువైతుండే, 2 అసలు అంటే భరించలేమా అనిపిస్తున్నది. నేను ఇదివరకు ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నా నేను చేసేదాన్ని. ఇప్పుడు అసలు అట్లా చేసే పద్ధతే పోయిందిగా. ఓకే, అందుకే ఈ పిల్లల్ని చూసి మనం ఎందుకు చేయాలి అనిపిస్తున్నది. ఇప్పుడు పిల్లలేం చేయట్లేదు, మనకెందుకు ఇప్పుడు ఇంత భారం అనిపిస్తుంది.